యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాము. 54 1, 2 వచనాలు అందరూ చదవండి. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా, జయగీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విలువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దెగ్గొట్టుము. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రియమైన దేవా, ఈ రాత్రి మా ధ్యానం కొరకని మీరు ఇచ్చిన ఈ 2 వచనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తున్నాము. ఈ వాక్యం ద్వారా మరి నేను నిలబడి నీ ప్రజలకు వారికి మీ ఉద్దేశం తెలియపరుస్తూ ఉంటుండగా మీరు మాట్లాడండి ప్రభువా. మీ యొక్క తలంపును గ్రహించుట కొరకు సహాయపడండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మీరు మా పక్షముగా ఉండి కార్యం చేయండి. ఉదయకాలం నుంచి నీ బిడ్డలు అలసిపోయి ఉన్నారు, అయినప్పటికీ మరి నీ సన్నిధిలో వాక్యం వినేదాని కొరకై ఆశతో ఆసక్తితో వచ్చారు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తూ, ఇంకా రావలసిన వారు ఉన్నారు, వారిని కూడా త్వరపెట్టి తోడుకొని రండి. నీ వాక్కు సమృద్ధిగా దయచేయండి. చేరిన వారందరూ నీ వాక్యముతో తృప్తి, ఆనందం, నెమ్మది, సంతోషం పొందగలుగుట కొరకు సహాయపడండి. వాక్యంతో నిలబడుతున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకం దయచేయండి. నా మాటలు కొట్టివేసి తైనా ప్రభువా, నీ మాటలు మాత్రం ఇక్కడ ప్రకటించబడడానికి సహాయపడుతూ రండి. వింటున్న వారందరూ ప్రభువా, వారి ప్రాణాత్మ దేహములు నీ వాక్యం మీద దృష్టి నిలుపుట కొరకు సహాయపడండి. మా లక్ష్యం, మా గమనం, మా ధ్యానం పాడు చేసే శత్రువుపై కావలసిన విజయం అనుగ్రహించండి. ఏ విధమైన డిస్టర్బెన్స్ కూడా లేకుండా సహాయపడండి. మంచి వాతావరణంలో వాక్యం వినగలుగుట కొరకై సహాయపడండి. చిన్నల్ని పెద్దల్ని కూడా నీ వశములో ఉంచుకోండి. ఎవరు లేచి వెళ్లకుండా ప్రభువా నీ వైపు చూచేదాని కొరకై సహాయపడుతూ రండి. సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, మీ ఆత్మ సంచారం మా మధ్యలో కోరుకుంటూ, మీరు మాకు అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని సంతోషింపచేసి నీ వాక్కు దయచేయండి అని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2వ వచనములో నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దెగ్గొట్టు. ఇశ్రాయేలీల విషయమై ఇది ప్రవచనం. ప్రవచనము అంటే తరువాత జరగబోయేటువంటి సందర్భం. తరువాత జరగబోయేటువంటి సందర్భాన్ని ముందుగా చెప్పడాన్ని ఏమంటారు? ప్రవచనము అంటారు. ఇది ఇశ్రాయేలీలను గూర్చినటువంటి ప్రవచనం. ఇశ్రాయేలీలు ఏ విధంగా ఉన్నారో అప్పుడు అని అంటే, మొదటి వచనంలో ఉంది, గొడ్రాల పిల్లలు కనని దాన. సో ఇశ్రాయేలీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ మాటలు చెప్పేటప్పటికి వారు మరి 70 సంవత్సరాలు బబులోను దేశంలోనికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. పరాయి దేశంలో ఉన్నారు, పరాయి పరిపాలనలో ఉన్నారు, పరాయి యొక్క అంటే ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నారు. బానిసలుగా, దాసులుగా వారు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని దాసుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే,
నీ నివాస స్థలమును, నీ గుడారపు స్థలమును విశాలపరచు. ఏ విధంగా జరుగుద్ది? వేరే పరిపాలన కింద ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా విస్తరిస్తారు? విశాలపరచడం, ఎన్లార్జ్ అంటారు. అంటే ఈ అధ్యాయానికి ముందు ప్రవక్త ఏం రాశాడంటే, యెషయా గ్రంథం 54కు ముందు ఏ అధ్యాయం ఉంది? 53వ అధ్యాయం ఉంది. 53వ అధ్యాయంలో ఏముంది? మీరు ఈ మధ్యనే జ్ఞాపకం చేసుకుని ఉంటారు, గుడ్ ఫ్రైడే రోజున కానీ తర్వాత కానీ. 53వ అధ్యాయం అంతట్లో ఏముంది? యేసు ప్రభువారు ఏ విధముగా శ్రమపరచబడ్డారు, ఎందుకు శ్రమపరచబడ్డారు అవి మనకు తెలుసు. ఆయన పొందిన శ్రమలు, ఆయన గెత్సెమనే తోటలో ఆయన యొక్క చెమట రక్త బిందువులాగా అయ్యింది. ఆయనను బంధించడానికి వచ్చినటువంటి వారు చాలా హేళనగా మాట్లాడారు, నిందించారు, పరిహాసం చేశారు, కొట్టారు. కొట్టిన వాడెవరో చెప్పమన్నారు. ఆ తరువాత భయంకరమైనటువంటి గాయములు, కొరడా దెబ్బలు, శరీరమంతా రక్తమయం, శరీరమంతా. ఒక్క 2 మాటలు చదివిస్తే మనకు అర్థం అవుద్ది. 52వ అధ్యాయం 14వ వచనం చదివితే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపము. ఆయన ముఖం ఎలాగుందటండి? అక్కడున్న మాట చాలా వికారం. అంటే ఏంటి చాలా వికారం అంటే ఏంటి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మనం చూడలేం. కాలు చోట ఉంటుంది, చెయ్యి చోట ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటారు. మనం చూడడానికి వీలు కాదు, పక్క నుంచి వెళ్ళిపోతాం చూడలేక. సరే, ఈ టీవీలలో అయితే అవి కూడా ఫోటోలు తీస్తుంటారు అనుకుంటారు, లేకపోతే మైక్ కట్టుకెళ్ళి నోటి దగ్గర పెడతారు అటు కొట్టుకుంటుంటే. వాళ్ళు చేస్తారు ఆ పని. కానీ కొంచెం మనసాక్షి లేదా పిరిగితనం ఉన్నవాళ్ళు ఏం చేస్తాం? అంత వికారంగా, చూడలేనంత వికారంగా ఉందంట. ఇంకా చెప్తాడు 49వ కీర్తన, యెషయా 49 7వ వచనములో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత, ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? మనుష్యుల చేత ఎవ్వరూ చూడలేదు. అయినాక చూడడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును. సో ఆయన చూస్తే ఏమైసింది? మనుషులకి అసహ్యం వేసింది. ఇది 53వ యెషయాలో మనం చూసే మాటలు ఇవి. ఆయనేమో చాలా వికారంగా కనపడ్డాడు. ఆయన చూస్తేనేమో అసహ్యం వేసింది. ఇంకా 50వ అధ్యాయంలో కూడా చాలా మాటలు ఉన్నాయి. 6వ వచనం ఒక్కటే చదవండి. యెషయా, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని. చూడండి, ఉమ్మివేయు వారికి, అవమానపరుచు వారికి నా ముఖమును. సో ఎటువంటి బాధ ఆయన అనుభవించాడో ఈ వచనాలను బట్టి చూస్తే 53వ అధ్యాయంలో అతడు స్వరూపమైన సొగసైనా లేనటువంటి వానిగా చేయబడ్డాడు. ఇది 53. ఆయన పొందిన దెబ్బలు, కార్చిన రక్తం, అనుభవించినటువంటి శ్రమలు, ఆయన ఆకారం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక మాట ఏమంటాడంటే, ఇది దేవుని పని. అక్కడ రాస్తాడు 10వ వచనములో,
అతని నలగగొట్టుటకు యెహోవాకు. సో దేవుడు నలగొట్టాడు. కొట్టడం వేరు. చిన్నప్పుడు మేము పోట్లాడుకుంటూ పచ్చడైపోతావరా అనుకునేవాళ్ళం. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? రూపురేఖలు, ఆకారం మారిపోవాలి. అలాగా ఆయన ఏం కొట్టి విడిచిపెట్టలే, నలగొట్టారట. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అది దీని అంతటికీ కారణం ఏంటి అంటే, ఇంతగా నలగొట్టబడ్డానికి, చితగొట్టబడ్డానికి కారణం ఏంటి అంటే, అతని సంతానం వృద్ధి పొందేదాని కొరకు 11వ వచనం ప్రకారం తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులు. ఇది 53వ అధ్యాయం. సో ప్రవచనం ఏం చెప్తుందంటే, ఆయన ఈ విధమైన బాధలు, శ్రమలు, కష్టాలు పడింది ఎందుకయ్యా అంటే, ఆయన సంతానము విస్తరించాలని, అనేకులు నిర్దోషులుగా చేయబడాలని, అనేకులు క్షమాపణ పొందాలని ఆయన ఆశపడుతూ ఈ విధమైన శ్రమ అనుభవిస్తాడు, ఇటువంటి బాధ అనుభవిస్తాడు అని 53 అధ్యాయంలో రాశాడు. కనుకనే ఈ రోజున ఆ శ్రమలను బట్టి, బాధలను బట్టి, ఆయన అనుభవించినటువంటి కష్టాలను బట్టి ప్రపంచం నలుమూలల అనేకులు ఆయన సంతానముగా పోగు చేయబడుతున్నారు, ఆయన వారిగా చేయబడుతున్నారు. కులము, మతము, జాతి, భాష, రంగు అనేటువంటి ఏ భేదము లేకుండా అనేకులైనటువంటి వారు ఆయన వారిగా చేయబడుతూ ఉన్నారు. ఇప్పుడు అదే ప్రవచనం యెషయా 750 సంవత్సరాలకు ముందు చెప్పాడు. యేసు ప్రభు వారు లోకంలోకి రాకమునుపు యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? 750, 800 సంవత్సరాలకు ముందు రాయబడింది. అనేకులు నిర్దోషులుగా తీర్చబడతారు, అనేకులు ఆయన సంతానం అవుతారు, ఆయన విస్తరిస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం రాసిన తర్వాత 54 అధ్యాయంలో ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ, వారు అప్పటికి బానిసలుగా ఉన్నప్పటికీ వేరే వారి చేతిలో, పరాయి దేశములో, పరాయి రాజు కింద, మనం దానియేలు గ్రంథం కనుక చూస్తే వాళ్ళ భోజన పానాలు మారిపోయినాయి. అవునా కదా? వాళ్ళు తినే ఆహారం పెట్టట్లేదు, మరి ఏం పెడుతున్నారు? వాళ్ళకి ఏం పెడుతున్నారు? సో వాళ్ళ ఆహారాలు మారిపోయి, వాళ్ళ వస్త్రధారణ మారిపోయింది, వాళ్ళ పేర్లు మారిపోయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేది వాళ్ళ పేర్లు కాదు, వాళ్ళకి వేరే పేర్లు ఉన్నాయి. సో మొత్తం అట్మాస్ఫియర్ అంతా మారిపోయి వారు బానిసలుగా ఉన్నారు. ఆ 3-4 యవనస్తులు తప్పితే మిగిలినటువంటి వాళ్ళందరూ వాళ్ళ పెట్టిన పేర్లతో పిలువబడుతున్నారు, వాళ్ళ పెట్టిన భోజనం తింటున్నారు. వాళ్ళు ఎవరికి మొక్కమంటే వాళ్ళకి బొమ్మను నిలబెట్టి మొక్కమంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ 3 తప్పితే. సో ఇది వాళ్ళ పరిస్థితి. బానిసలంటే అదే వారి పరిస్థితి. అంత కష్టంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, వారు శ్రమల్లో ఉన్నప్పుడు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారు బానిసలుగా ఉన్నప్పుడు, వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? 2వ వచనములో యెషయా 54:2. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పింది ఉపోద్ఘాతం, ఇదే పెద్దదైందంటారేమో. ఇప్పుడు ఎంతసేపు మనం చెప్పుకున్నది ఏంటంటే, వారి ఉపోద్ఘాతం అంటే వారు ఉన్నటువంటి పరిస్థితి, వారు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో. అప్పుడు 53 అధ్యాయం రాసి యెషయా గ్రంథం 54 అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే,
నీ గుడారపు స్థలమును ఎలా సాధ్యం? కష్టంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు విస్తరించడానికి ఎలా సాధ్యం? మనము నిర్గమకాండం 2వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. మగపిల్లోడు పుడితే ఏం చేయాలి? చంపేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పరాయి రాజు కింద ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏ రాజు కింద ఉన్నారు? ఐగుప్తు యొక్క పరిపాలనలో ఉన్నారు. మనం వెళ్ళి విస్తరించండి, అభివృద్ధి పొందండి అంటే ఎలా సాగుద్ది వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు మగపిల్లోడు పుడితే చంపేస్తున్నారు. మోషే సుందరుడైతేనే తల్లిదండ్రులు ఎన్ని నెలలు దాచారు? 3 నెలలు దాచి తర్వాత ఒక మాట ఉంది. ఏంటది? వాణ్ణి దాచలేక, తల్లిదండ్రులే దాచలేనటువంటి పరిస్థితుల్లో, తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా విస్తరిస్తారు? ఫరో ఎంతటి భయంకరుడో ఇక్కడ నెబుకద్నెజరు కూడా అంతే భయంకరుడు. నా రాజ్యం నేను చెప్పిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా, అక్కడ దర్యావేషి కానీ మిగిలినటువంటి వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు బెల్షాజర్ కానీ, వాళ్ళందరూ కూడా అంత భయంకరమైనటువంటి మనుషులు. ఇశ్రాయేలు 70 సంవత్సరాల్లో 3 రాజులు మారారు. నెబుకద్నెజరు, ఆయన కుమారుడైన బెల్షాజరు. వాళ్ళ రాజ్యం కూలిపోయాక ఎవరు వచ్చారు? దర్యావేషు. వీళ్ళ 3 అటువంటి వాళ్ళే. అటువంటి భయంకరమైనటువంటి దాసత్వంలో బానిసలుగా ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఆజ్ఞ ఏంటండి? దేవుని ప్రవచనం ఏంటి? నీ గుడారపు స్థలమును విశాలపరుచుము. ఎన్లార్జ్ అంటారు ఇంగ్లీష్లో. విశాలపరచడం అంటే, విస్తరించడం అంటే ఎన్లార్జ్ దై టెంట్ అంటాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఇంకొక మాట చదవండి. అదే యెషయా 54:2. నీ గుడారపు స్థలమును విశాలపరుచుము. చూడండి, అక్కడ 3-4 మాటలు ఉంటాయి. ముందు 4 చదివిస్తాను, వాటి అర్థం చెప్తాను. నీ గుడారపు స్థలమును విశాలపరుచుము అంటే, విశాలపరచడం అంటే దీనికి ఇంకా చెప్పవలసింది ఏముంటుంది? ఏం చేయాలి? విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. ఇది కదా దేవుడు. వారు కష్టంలో ఉన్నప్పుడు చెప్తున్న మాట, నీ గుడారపు స్థలమును విశాలపరుచుము, నీ నివాస స్థలముల తెరలు. అది ఈ విస్తరించడం అనేటువంటిది ఎలా సాగాలంట అంటే ఏంటి? ఆటంకం లేకుండా, నిరాశ లేకుండా, నిస్పృహ లేకుండా నిరాటంకముగా సాగి. మొదటిది ఏం చెప్పుకున్నాం? విశాలపరుచుము. దేవుడు ఏమి కోరుతున్నాడో చూడండి. ఇశ్రాయేలు విషయమై వారు విశాలపరచబడాలి. తర్వాత ఆ విశాలత అనేటువంటిది కొన్ని స్థలాలకు కాదు, కొంతమంది ప్రజల కొరకు కాదు. మరి ఏం చేయాలి? డిస్ట్రప్షన్ లేకుండా నిరాటంకంగా సాగిపోవాలి. నీ త్రాళ్లను పొడుగు చేయుము. కనుక నీ త్రాళ్లను పొడుగు చేయుము. ఇక్కడ ఇలా బాగుంది ఇంగ్లీష్లో. లెంగ్దన్ అంటే ఏమొస్తుంది? లెంగ్త్ అంటే ఏంటి? లెంగ్త్ మనం 5 అడుగులు 10 అడుగులు ఈ లెంగ్త్ పెరిగే కొలది ఇదేమో అది లెంగ్దన్ అని ఉంది. ఆ తర్వాత ఇంకొక పదం ఉంది, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను. దీనికి ఏముందంటే స్ట్రెంగ్తన్ అని ఉంది. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బలం. అంటే పొడుగు చేయాలి. పొడుగు అయితేనే సరిపోదు, ఏం చేయాలి చెప్పండి? నీ మేకులను. మేకు కిందకి ఎందుకు దిగ్గొడతాం? బలం కొరకు. సో ఇది దేవుని ఉద్దేశం. 4 మాటలు ఉన్నాయి. విశాలపరచుము, నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము,
నీ మేకులను. సో వారు విశాలపరచబడాలి, అదే సమయంలో వాళ్ళు ఏం చేయబడాలి? దిగ్గొట్టడం అంటే ఏంటి? స్థిరపరచబడడం కదండి. ఇప్పుడు దేనికన్నా దానికి అది రేకు వచ్చినప్పుడు మేకెందుకు కొడతాడు? అది బలంగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఇది దేవుని ఆశ. సో ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి వాళ్ళేమో గుడ్రాలుగా ఉంటే, మొదటి వచనం ప్రకారం ప్రసవ వేదన పడని దానిగా ఉంటే, అదే విడనాడబడినటువంటి దానిగా ఉంటే, విడనాడబడినటువంటి భార్యగా, స్త్రీగా వాళ్ళు ఉంటే ఆ 3 మాటలు పైన ఉన్నాయి. గుడ్రాల, పిల్లలు కన్నదానా, ప్రసవ వేదన పడనదానా, సంతోషం లేనిదానా, సంసారి కంటే గుడ్రాలు, ఇవన్నీ చెబుతూ ఇటువంటి వారు ఏం చేయాలట? విశాలపరచబడాలట. తర్వాత వారు స్థిరాటంకముగా, అది ఆ విస్తరించడం అనేది నిరాటంకముగా సాగాలట. ఆ విస్తరించే కాదు, సరిపోదు, మరి ఏం చేయాలి? అంటే మేకులతో దిగ్గొట్టుము. ఇది దేవుని ఆశ, దేవుని యొక్క కోరిక. కనుక వారు విస్తరించాలి, వారి నివాస స్థలం విస్తరించాలి. గుడారము అని వాడాడు అక్కడ. సో వారి యొక్క నివాస స్థలము వారు విస్తరించాలి అంటే దేవుని ఆశ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్పాన్షన్ అంటారు. ఈ మందిరాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? మేము ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? సో వారు ఎక్స్పాండ్ అవ్వాలి. ఇంకొక మాట ఉంది, గ్రోత్ అంటారు. చిన్న పదాలు ఏమి. గ్రోత్ అంటే ఏంటి? ఎదగాలి. వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలి, తర్వాత ఎదగాలి. చూడండి, దేవుని ఆశ ఇశ్రాయేలీల విషయమై ఈ ఎన్లార్జ్ అదే మనం విశాలపరచుమని, నిరాటంకముగా సాగనిమ్మని, లేతే త్రాళ్లను పొడుగు చేయమని, మేకులను దిగ్గొట్టుమని చెప్పామే. ఈ 4 మాటల్లో దేవుని ఉద్దేశం ఏంటంటే వారు ఎక్స్పాండ్ అవ్వాలి, వారు గ్రోత్ అంటే ఎదగాలి. ఇంకా మనం ఒకవేళ ఇశ్రాయేలు గురించే కానీ చెప్పుకోవాలంటే రెస్టోరేషన్. ఇంగ్లీష్ రెస్టోర్ అంటే ఏంటంటే తిరిగి సమకూర్చబడటం. చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ తిరిగి సమకూర్చబడటం, ఆశీర్వదించబడటం, అభివృద్ధి పొందటం, లేకపోతే నిరీక్షణ కలిగిన వారుగా, ఫలవంతమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ. నేను చెప్పిన మాటల ప్రకారం అది గ్రోత్ అనండి, లేకపోతే ఎన్లార్జ్ అనండి, లేదంటే ఎక్స్పాండ్ అనండి, మరి ఏ పదమైనా సరే, రెస్టోరేషన్ అనండి, రివైవల్ అనండి, ఈ పదాలన్నీ బైబిల్లో ఉంటాయి. రివైవల్ అంటే ఉద్యమం. వారు ఉద్యమం పొందాలని కానీ, ఆశీర్వదించబడాలి కానీ, ఫలభరితమైనటువంటి వారుగా ఉండాలని కానీ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు. అర్థమవుతుందా మీకు? రిక్వెస్ట్ అంటే ఏంటి? బ్రతిమాలుకోవడం, విజ్ఞప్తి అంటారే, విజ్ఞప్తి కాదు ఇది, కమాండ్ అంటే ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇశ్రాయేలీలు ఎక్స్పాండ్ అవ్వాలి, ఇశ్రాయేలీలు గ్రోత్ ఉండాలి, ఇశ్రాయేలీలు మేకుల్లాగా ఏం చేయబడాలి? వాళ్ళు స్థిరపరచబడాలి. మేకులు అక్కడ మనం చదివాం, నీ మేకులను దిగగొట్టుము. సో కొన్ని సంఘాలు విస్తరిస్తాయి, కొన్ని దేశాలు విస్తరిస్తాయి, కానీ వాళ్ళలో స్థిరత్వం ఉండదు. అలా కాదు. వీళ్ళకి ఇశ్రాయేలు విషయమై దేవుని ఆశ ఏంటంటే, వాళ్ళ తర్వాతట మా స్థలం ఇరుగ్గా ఉంది, మాకు సరిపోవట్లేదు. చూడండి 2 మాటలు, 33వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే, అంటే ఇదన్నీ ప్రవచనాలే. 33వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, 33:20లో సరే చివరి ఉంటుంది, నేను చదువుతాను. 20వ వచనం 2వ లైన్లో, దాని మేకులెన్నడును ఓడదీయబడవు.
సో ఇశ్రాయేలు విషయమై ప్రవచనం. మేకులంటే ఏం చెప్పాను నేను? బలం, స్థిరం. దాని మేకులెన్నడును ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటైనను తెగదు, తెగిపోదు. 49 యెషయా గ్రంథంలో. అంటే దేవుని ఆశ. ఇశ్రాయేలీలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడే ఇటువంటి ఆశ పుట్టించింది చెప్పాడు వాళ్ళకి. 49వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటుంది. దాని నివాసులు విస్తరించినందున అని చెబుతూ, చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. సో ఉన్న స్థలం వాళ్ళకి ఏమైపోవాలంట? అది చాలు మాకు ఇది అనుకుంటాక లేదు. మేము ఇది చేసాం కనుక మాకు చాలు అనడానికి లేదు. ఇంతవరకు ఎదిగాం కనుక ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నేను చెప్పేది ఏంటంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇశ్రాయేలీయుల విషయమై దేవుని ఆజ్ఞే కాదు, దేవుని ప్రజల విషయమై కూడా దేవుని ఆజ్ఞ ఏంటి ఇప్పుడు చెప్పండి? వారు విశాలపరచబడాలి, వారు స్థిరపరచబడాలి. నీ 54:2 ప్రవచనం మర్చిపోవద్దన్నమాట. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ త్రాళ్ళు నిరాటంకముగా సాగనిమ్ము, దాని మేకులను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఇశ్రాయేలు విషయమేనా? కాదు. మరి ఎవరి విషయం? విశ్వాసులైనటువంటి వారందరి విషయమే కూడా. వారు నిత్య జీవములో మనం రక్షించబడిన వారం, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి, ఆత్మీయంగా ఫలవంతంగా ఉండాలి. అంతేకాదు వారు ఈ సంఘాల విషయంలో కానీ, మందిరాల విషయంలో కానీ, వాటి అభివృద్ధి విషయంలో కానీ, సంఘము స్థాపించబడిన రోజున ఒకవేళ 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, ఏమనుకుంటాం? ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకుంటామా? మరి ఏం చేయాలనుకుంటాం? ఇది మన ఆశ, ఇది దేవుడు ఆజ్ఞ. అయ్యా మీరు ఎంతమంది ఉండే, మేము తణుకులో ఇలాగే మందిరం కట్టేటప్పుడు చిన్న మందిరం చాలండి, ఇంత చాలంటే మా ఇంజనీర్ అయినా అన్నాడు, నాకు అక్కడ పిలిచి బయట అయినా, మీరు ఎప్పుడు ఇలాగే ఉండరండి అన్నాడు. మేమేమనుకుంటాం, ఇది చాలు, ఎంతమంది వస్తారేంటి మన దగ్గరికి, నా దగ్గరికి ఎవరు వస్తారు? ఆయన అన్నాడు ఆ రోజు, అన్యుడే, మీరు ఎప్పుడు ఇలాగే ఉండరండి, ఈరోజు 15 ఉంటే అది 50 అవుతారు, 50 అయిన తర్వాత ఇంకా అది ఏంటంటే ఇది సహజం. ఏంటి సహజం అంటే మనం అందరము కూడా ఆత్మీయమైన జీవితంలోనూ అభివృద్ధి పొందాలి. చూసారా, ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి. నేను చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి పొందాలి, ఆత్మల విషయంలో కూడా మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఎక్కడైనా ఏ మందిరమైనా కట్టిన మందిరం కట్టినట్టే ఉంటుందా? చాలా కాలం ఎక్కడైనా ఉంటుందా? ఏం చేస్తున్నాము? అది ఇప్పుడు మరి అన్నయ్య గారు ఎంతమందితో ప్రారంభించారో నాకు తెలీదు. మేము ఇక్కడ ఆరాధన పెడతాం అని చెప్పిన రోజున మేము వస్తామని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు తణుకులో. ఇల్లు కొనుక్కొని, కొత్త ఇల్లు 10 మంది బట్టి 15 మంది బట్టి హాలు ఉన్న ఇల్లు కొనుక్కొని గృహప్రవేశాన్ని పిలిచి వచ్చే ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మీరు నమ్మితే అక్కయ్య గారికి కూడా తెలియదు నేను చెప్తాను. నేను అలాగా ఎవ్వరికీ చెప్పలే. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ సంఘం వాళ్ళకి కూడా చెప్పలే. కానీ అలాగే ఉన్నామా ఈరోజు? లేదు. ఎందుకంటే దేవుని మనకు ప్రవచనం ఉంది, మీరు విస్తరిస్తారని. ఆయన ఆశ ఉంది, ఆయన ఆజ్ఞ ఉంది. సో మనము అలాగే మీరు కూడా మరి నేను ప్రార్థన చేసిన రోజున ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అలాగే ఉండిపోయారా? అదే చిన్న పాక అయితే, గుడిసె అయితే, లేదా చిన్న ఇల్లు అయితే, పెంకిటిల్లు అయితే అలాగే ఉండిపోయారా? ఏం చేసాం? మరి ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామో అదే విధముగా నూతనమైనటువంటి జీవము, నూతనమైనటువంటి ప్రజలు, నూతనమైనటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు, నూతనమైనటువంటి స్థలాల్లోకి విస్తరించటం, ఇది దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అక్కడ
ఆయన ఏమంటాడంటే నిరాటంకముగా ఆగిపోకూడదు. ఆగిపోకూడదు అంటే ఒకవేళ 100 మందిని సంపాదించుకొని ఒక మందిరం వేసుకొని సాధారణంగా మనకి ఏం చేస్తుందంటే తెలియనటువంటి అతిశయం వస్తుంది. మనం అనుకున్న మందిరం కట్టేటప్పటికి, అనుకున్నంతమంది ప్రజలు వచ్చేటప్పటికి నేను కాబట్టి నేను ఆ ఊర్లో సంఘం పెడదాం అనుకున్నాను, పెట్టాను. మందిరం కట్టాలనుకున్నాను, కట్టా. ఇది తెలియకుండా మనకు వచ్చేటువంటి, అంతేగాని ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని యొక్క సంకల్పం, నేను ఇంకా విస్తరించాలి. ఎప్పటి వరకు? మనం బ్రతికినంత కాలం కూడా ఆయన అంటాడు నీ గుడారపు నీ గుడారపు స్థలమును విశాలపరచుము. 54:2 నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాసముల తెరలు నిరాటంకముగా. సో మన యొక్క ఫౌండేషను బలపడాలి, సంఘములో అభివృద్ధి పొందాలి, ఆత్మీయత రావాలి, వాక్యం కొరకైన జ్ఞానం రావాలి. వాక్యంలో మనం అందరము కూడా మరి దాన్ని గ్రహించే వారముగా, అర్థం చేసుకున్న వారముగా, ఏదో వస్తున్నాము పోతున్నాము అంటే చాలదు. అన్ని మీటింగులకు వచ్చేవాళ్ళు ఉన్నారు, అన్ని లేదా చక్కగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. వాక్యమును గుర్చినటువంటి సరైనటువంటి గ్రహింపు, మనం మేకులు ఏం చెప్పుకున్నాం? బలానికి గుర్తు, స్థిరత్వానికి గుర్తు. అక్కడ చక్కగా రాశాడు నీ మేకులను దిగగొట్టుము. వాక్యములో, ఆరాధనలో, ప్రార్థనలో, విశ్వాసములో, ప్రేమలో మనము అభివృద్ధి పొందాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏ విధముగా మనము అభివృద్ధి పొందాలి అనేటువంటిది మరి చూస్తూ వచ్చినప్పుడు ఏమంటాడంటే ఏ విధంగా నూతన జీవము, నూతనమైనటువంటి అనుభవము, నూతనమైనటువంటి ఆత్మీయత, అభివృద్ధి, వాక్యము, సహవాసము, వీటిలో మనము అభివృద్ధి పొందటం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకటి మాత్రం నిజం, మనం ఉన్న స్థలంలో కలిగిన వాటితో చెప్పండి తృప్తి పడకూడదు. మరి ఏం చేయమంటున్నాడు దేవుడు? విశాలపరచబడాలి, విస్తరించాలి, ఉన్నవాళ్ళు ఏం చేయబడాలి? స్థిరపడాలి. నూతనమైన ఆత్మలు సమకూర్చబడాలి. ఉన్నటువంటి వారు ఏ టైం వెళ్ళిపోతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, గాలికి చెదరగొట్టే ఇటువంటి వాళ్ళు కాదు. దాని మేకులను దిగగొట్టుము, దాని తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, గుడారమును విశాలపరచుము. ఎలా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆదికాండం 12వ అధ్యాయం, నేనేం అంత అక్కర్లేదు, 12వ అధ్యాయం 21వ అధ్యాయం వరకు చదువుతూ వస్తే ఎవరుంటారండి? ఆ 12 నుంచి 21 వరకు ఎవరుంటారు? అబ్రహాము ఉంటాడు. అబ్రహాము ఎలా విశాలపరచబడ్డాడు, ఎలా స్థిరపరచబడ్డాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము జీవితం ఏంటంటే మొట్టమొదట అతడు అబ్రాము, ఆయన పేరేంటి? అబ్రాము. అబ్రాము అంటే తండ్రే దేవుడు అంట. దాని అర్థం అది, తండ్రే దేవుడు. వేరే దేవుళ్ళైనా తర్వాత అబ్రహాం అయ్యాడు. ఏం పేరు అంటే ఏంటి? అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. తండ్రే దేవులు కలిగిన వాడు విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అంటే ఆయన బయలుదేరినప్పుడు కల్దీలు ఊర్లోంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తాక బయలుదేరాడు చెప్పండి? కానానుకు బయలుదేరాడు. ఎవరు? అబ్రహాము. కానానుకు బయలుదేరి హారాన్లోకి వచ్చి ఆగిపోయాడు. ఉందా బైబిల్లో? లేదా? ఆయన కల్దీలు ఊర్లోంచి బయలుదేరి కానానుకని బయలుదేరి కానానుకు రాకుండా, మీకు 11వ అధ్యాయం పైన ఉంటుంది, 12 కంటే కొంచెం ముందు ఉంటాయి ఈ వచనాలు, లేదంటే స్టెఫను చెప్పిన దాంట్లో ఉంటుంది అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో. ఈ వచనాలు తీస్తే నా టైం సరిపోదు కనుక ఆయన
కల్దీలు ఊర్లోంచి బయలుదేరి హారానుకు వచ్చి ఏం చేశాడు? ఆగిపోయాడు. రెండోది, దేవుడు ఏం చెప్పాడంటే, నీ తండ్రిని, నీ బంధువులను, నీ దేశాన్ని ఏం చేయమన్నాడు? విడిచిపెట్ట. కూడా ఎవరిని తెచ్చుకున్నాడు? అబ్రహాముని తెచ్చుకున్నాడు. ఏమో నాయన నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా, నేను ముసలోను కదా అన్నాడో, లేకపోతే ఈయనకి జాలి పుట్టిందో తండ్రి మీద తెచ్చుకున్నాడు, తప్పేం కాదు అని మనం అనుకుంటాం. ఇంకెవరిని తెచ్చుకున్నాడు? లోతు. బంధువులు విడిచిపెట్టమంటే బంధువులు విడిచిపెట్టలేదు, లోతుని తెచ్చుకున్నాడు. లోతు అంటే రేపర్ అంటారు. రేపర్ అంటే ఏంటి? పైన చుట్టేది, అలా చుట్టుకుని ఉంటాడనమాట. ఎవరు? లోతు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఎవరున్నారు? అది అబ్రహాము యొక్క ఫస్ట్ స్టెప్. దేవునికి లోబడ్డా? లోబడలేదా? లోబడ్డాడు. ఎంతవరకు లోబడ్డాడంటే అది కొంతవరకు లోబడ్డాడు, కానీ సంపూర్ణముగా మనందరం అటువంటి వాళ్ళమే. చూసారా, మందిరానికి వచ్చిన వాళ్ళం కానీ, పరిచర్య ప్రారంభించిన రోజుని కానీ అన్నీ తెలిసిపోయి పరిపూర్ణులు అయిపోయి పరిచర్య ప్రారంభించలే, లేదా విస్తారమైనటువంటి జనం వచ్చారని పరిచర్య ప్రారంభించలే. అబ్రహాము లాంటి జీవితమే. కానీ 22వ అధ్యాయంలోకి మీరు వెళ్ళేటప్పటికి ఇదే అబ్రహాము ఏమయ్యాడు? ఏ స్టేజ్కి వచ్చాడు? ఒక్కడై నువ్వు ప్రేమించే కుమారుని నాకు ఇయ్యమంటే ఆలోచన లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా అప్పగించడానికి సిద్ధపడి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి పడుకోబెట్టి తాళ్ళతో కట్టి కత్తి ఎత్తాడు. ప్రవచనం చూస్తే అర్పించెను అని కూడా ఉంది హెబ్రీ పత్రికలో. కుమారుణ్ణి అర్పించాడు ఆత్మీయంగా. అసలు ఎలా బయలుదేరాడు చూడండి, ఎన్ని బలహీనతలతో. ఇంకా మీకు అవన్నీ చెప్పాలంటే కానాన్లోకి వచ్చాడండి. కానాన్లోకి వచ్చేటప్పటికి ఎవరున్నారు? అక్కడ కననీయులు ఉన్నారు. ఆ కననీయులు ఏ విధంగా ఉన్నారంట? యెహోషువ దగ్గర ఆ వెళ్ళిన 10 మంది చెప్తారు, అమ్మో వాళ్ళ ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. ఇదేంద్రా బాబు, దేవుడేం చెప్పాడు? నేను నీకు చూపించు దేశమునకు అది పాలు తేనెలు ప్రవహించేది. తీరా వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరున్నారు? కననీయులు ఉన్నారు. ఈయన వచ్చా కరువు వచ్చిందంట ఆ దేశంలో. ఏ దేశంలో? కనాను దేశంలో. ఈయన వచ్చా ఇదేంటి, దీవిస్తానని అన్నీ సమృద్ధిగా ఉన్నవాడిని తీసుకొచ్చి, శుభ్రంగా మంచిగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు కరువు ఉండే. ఆయన కూడా భయపడి ఏం చేశాడంటే ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటుంది, అతడు ఇంకా దక్షిణ దిక్కుకు వెళ్ళాను అని ఉంది. దక్షిణం అంటే ఎక్కడ ఉంటుంది మ్యాప్లో? ఎవరన్నా చూడండి టీచర్స్, దక్షిణం ఎక్కడ ఉంటుంది? అడుగును ఉంటుంది. మన సౌత్ ఇండియా ఎక్కడుందో మ్యాప్, ఇండియా మ్యాప్లో అడుగును ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? విశ్వాసంలో అడుగుకి వెళ్ళిపోయాడు. బయలుదేరాడు కానీ పూర్తిగా. అయితే తండ్రిని విడిచిపెట్టాడు, లోతుని విడిచిపెట్టాడు, హాగరుని విడిచిపెట్టాడు, మీరు అన్నీ ఐగుప్తుని విడిచిపెట్టాడు. చూసారా, మొట్టమొదటి కల్దీలు ఊరు విడిచిపెట్టాడు, తర్వాత హారాన్ని విడిచిపెట్టాడు, ఆ తర్వాత మరి ఐగుప్తుని విడిచిపెట్టాడు, తర్వాత మనం హాగరుని విడిచిపెట్టాడు, లోతు. ఇవన్నీ ఈ 12వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనం చూస్తూ వస్తే, ఇప్పుడు 22వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నీవు దేవునికి భయపడేవాడవు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మొట్టమొదట అంత విశ్వాసం ఉందా? బయలుదేరి రోజున అంత విశ్వాసం ఉందా? లేదు. మరి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడు ఆయన? అది దేవుడు మన సంఘం విషయమే కానీ, మన విషయమే కానీ, మన ఆత్మీయత విషయంలో కానీ ఏమి కోరుతూ ఉన్నాడయ్య అంటే, మనము బయలుదేరి రోజునే అన్నీ విడిచిపెట్టలేదు. మనం బయలుదేరి రోజునే పరిపూర్ణులం కాదు. మరి ఎలా పరిపూర్ణమయ్యాం? కాలం గడిచే కొలది ఒకటే విడిచిపెట్టుకుంటూ నీ మేకులను దిగ్గొట్టు, బలంగా చేయబడు. సో ఒకసారి మనందరం ఆలోచిద్దాం.
5 సంవత్సరాల క్రితానికి 10 సంవత్సరాల క్రితానికి మన ఆత్మీయత ఏముంది, ఈ రోజున ఎలా ఉంది? ఏ విషయంలో మనము విశాలపరచబడ్డాం? ఏ విషయంలో మనము స్థిరపరచబడ్డాం? నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను. ఇది దేవుని ఆజ్ఞ. మనం ఉన్న స్థలంలో ఉండడానికి కాదు. ఇప్పుడు అబ్రహాము ఏ విధముగా ఎంత అభివృద్ధి పొందాడు రండి. రోమీలకు రాసిన పత్రిక ఒక్క వచనమే అబ్రహాం గురించి, 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లోకి వచ్చేటప్పటికి 4:20-21 నేను చదువుతున్నా. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన, అదండి అబ్రహాములో జరిగినటువంటి మార్పు. అతడు ఏ విధముగా బలపరచబడ్డాడు, విశ్వాసమందు ఏ విధముగా అభివృద్ధి పొందాడు. విశ్వాసములో ఏమాత్రము సందేహించలేదంట. అక్కడ ఉన్న మాట ప్రకారం దాన్ని నెరవేర్చుట కొరకై రూఢిగా సమర్థుడని నమ్మి వాగ్దాన ఫలము పొందెను అని ఉంది. మరి మనము ఏం గ్రోత్ ఉందో మీరు ఆలోచించండి. ఫిజికల్గా గ్రోత్ ఉంటుంది మనందరికీ కూడా కదండి. బరువు పెరుగుతాం, బెల్లి పెరుగుద్ది, అన్నీ పెరుగుతుంటాం, ఇవన్నీ మామూలే. కానీ ఆత్మీయతలో ఎంత ఎదిగావు? దేవుడైతే ఏం చెప్తున్నాడు? నీ మేకులను దిగ్గొట్టు, బలపడాలి. ఉదాహరణ కొరకు ఇంకా 2-3 చెప్పాలి నేను. పేతురు మనము పేతురుని గురించి చూస్తూ వచ్చినప్పుడు తొందరపాటుడని, తర్వాత రకరకాలైన అనుమానాలని యేసు ప్రభు ఓ పేరు పెట్టాడు ఆయనకి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చెప్పండి ఎవరైనా. అల్ప విశ్వాసి 14:28 ఉంటుంది. పేతురు ఎవరండి యేసు ప్రభువుని వెంబడించినప్పుడు? చెప్పండి గట్టిగా. అల్ప విశ్వాసి. ఇది పేతురు యొక్క జీవితము. అలానే 14వ అధ్యాయం 28వ వచనము ఎక్కడ చూద్దాం ఎందుకని? మత్తయి సువార్త 14:28 చదువుతారు ఎవరైనా స్పీడ్? ప్రభువా నీవే అయితే అనెను రమ్మనగానే. సరే 31లో ఉంది. 31 యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి. సో ఒకటి అల్ప విశ్వాసి, సందేహం. ఒకవేళ ఇంకా కొన్ని వాక్యాలు చదివిస్తే పాపం దగ్గరికంటే వెళ్ళాడు కానీ సిలువ వేయడానికి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి తిన్నంగా ఉండకుండా ఏమంది? నీవు కూడా ఆయనతో ఉన్నవాడివే అంది. ఏమన్నాడు? నేను ఉండలేదు. ఎన్నిసార్లు? 3 సార్లు. సో అల్ప విశ్వాసే కాదు, సందేహమే కాదు, ఇంకేముంది? భయం. చూసారా, ప్రాణాన్ని కాపాడుకుంటాకనేటువంటి భయము. ఎవరి గురించి ఇది నేను చెప్పేది? పేతురు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం తర్వాత పేతురుని చూడండి. యేసు ప్రభు సిలువ వేయబడేటంత వరకు పేతురుని చూడండి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. సిలువ వేయబడిన తర్వాత 4:12 చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు, ఆయన జీవితం ఏంటో చూస్తాం. అపోస్తుల కార్యములు మరి ఎవని వలనను 13 కూడా 13 చదివేయండి డైరెక్ట్గా. వారు పేతురు యోహానుల మొట్టమొదటి పేతురు ఎవడు? పీరికాడు. అమ్మాయి ముసలోళ్ళకి కాదు, పెద్దోళ్ళకి కాదు, శాస్త్రులకు కాదు, పరిచయులకు కాదు భయపడింది. ఎవరికి? చిన్న అమ్మాయికి భయపడినాడు. ఇప్పుడు శాస్త్రులు ఎదురుగుండా నిలబడినాడు. వారు పేతురు యోహానుల, ఇంకా అంతేకాదు
అసలు మీ మాట వినాలా దేవుని మాట వినాలా మీరు చెప్పండి అని అడిగాడు. మేము దేవునికే లోబడాలి కదా, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? విశ్వాసములో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. పేతురు ఎదిగాడా లేదా? ఆ రోజు అమ్మో ప్రాణం తీసేస్తారేమో అని భయపడినోడు ఎలా సిలువేయబడ్డాడో తెలుసా? తల్ల క్రిందులుగా సిలువేసి ఆయనే అడిగాడు, నన్ను ఇలా సిలువేయొద్దు, తల్ల క్రిందులుగా. ఎలా వచ్చింది ఇంత ధైర్యం? ఎంత ఎదిగాడు విశ్వాసంలో? నీ గుడారపు తెరలు విశాలపరచుము. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రేమలో, సంఘాల్లో, సంఘ సంఖ్యలో, మందిరాల్లో మనము దేవుని బిడలమైతే కనుక అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? విశ్వాసమునందు అభివృద్ధి. స్థలాలు విశాలపరచబడాలి. ఇది ఒకటే సరిపోదు, అన్నిట్లోనూ. చాలా చోట్ల చాలామంది ఏం చేస్తారంటే, ఒకసారి అరవిందం గారు ఒక మాట చెప్పాడు. రాజమండ్రిలో కేఆర్ డేవిడ్ గారు అని ఒక మంచి పాస్టర్ గారు ఉండేవారు. పెంతుకోస్తు మిషన్ స్థాపకుడు, మరి లేకపోతే ఆ దినాల్లో చాలా పెద్ద సేవకుడు మా బాల్యంలో. ఆయన్ని చూస్తాకి వెళ్ళాడట అరవిందం గారు. వీళ్ళిద్దరూ సమకాలికులు, ఒకటే వయసు. మీరు ఎవరు వినలేదు, మా ఏరియాలో ఎక్కువ పెంతుకొస్తున్న చోట ఎక్కువ వింటారు ఆ కేఆర్ డేవిడ్ గారు అంటే. వెళ్ళి ఆ ఏరియాకి వచ్చినప్పుడు చూస్తానికి వెళితే అడిగారట, ఎలాగున్నావు అని అడిగాడట. ఈయన చాలా భలే మాట్లాడతాడు. ఆయన అంతకంటే కావాలి, నాకు తెలియదు, ఆయనతో పరిచయం లేదు, ఈయనతో ఉంది. కానీ ఆత్మీయంగా చెప్పమంటావా శారీరకంగా చెప్పమంటావా అన్నాడట ఆయన. ఈయన ఏమడిగారు? ఎలాగున్నావు అంటే, ఆత్మీయంగా చెప్పమంటావా శారీరకంగా చెప్పమంటావా అన్నాడట. సర్లే నీకు ఇష్టమైతే రెండూ చెప్పు అన్నాడట ఈయన. వాళ్ళ యొక్క సంభాషణ, నీకు ఇష్టమైతే ఇద్దరు పెద్ద సేవకులు, మామూలు కాదు, విశ్వాసంలో వీరులు అన్నమాట. ఆయన అన్నాడంటావా, శారీరకంగా అంటావా, ఈగో బిల్డింగులు. ఒకప్పుడు గ్యాస్ లైట్ లేదు, సైకిల్ లేదు, డ్రమ్ము లేదు. వాటి కొరకు చాలా ప్రయాసపడ్డాం. కొట్టారు, తిట్టారు, పడ్డాం, సేవ చేసాం, ఇంటింటికి వెళ్ళాం, వీధి వీధికి వాక్యం చెప్పాం. ఇదిగో ఈ రోజున బిల్డింగులు చూడు, ఏసీలు చూడు, కార్లు చూడు, ఆస్తి చూడు, ఎక్కడికి పోయినా కానీ ఎన్ని సదుపాయాలు ఉన్నాయో. సో మేము శారీరకంగా ఏమయ్యాం? బలపడ్డాం, శారీరకంగా అభివృద్ధి పొందాం. ఏ ఊరికి పోయినా బిల్డింగే, ఎక్కడికి పోయినప్పటికీ మాకు మంచి కారులే. ఆత్మీయంగా చెప్పమంటావా, ఫారిన్ డాలర్స్ స్పాయిల్డ్ మై ఫెయిత్. అర్థమైందా? చెప్పండి. ఫారిన్ నుంచి వచ్చేటువంటి డబ్బు మా విశ్వాసాన్ని పాడు చేసి పడేసింది. శారీరకంగా అభివృద్ధి పొందామే కానీ విశ్వాసంలో అది. సో కొన్నిసార్లు మనం వీటిలో అభివృద్ధి పొందుతాం. వీటిలో నేను మీ గురించి కాదు సుమా, అంటే మళ్ళీ బిల్డింగ్ అలా కాదు, అందరం బిల్డింగులు కట్టుకున్న వాళ్ళమే. సో బిల్డింగులకి, అంతస్తులకి, సదుపాయాలకి, ఏసీలకి, కార్లకి ఏమీ తక్కువ లేదు. కానీ పేతురు మనం చూస్తున్నాము, అబ్రహామును మనం చూస్తున్నాము. వాళ్ళు శారీరకంగా ఎంత అభివృద్ధి పొందారు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు మాత్రం వారు విశ్వాసములో ఎంత అభివృద్ధి పొందారు. పేతురుకుండే భయం ఏమైపోయింది? అంత పిరికోడికి ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? సో మన అందరము ఎన్ని బలహీనతలు కలిగిన వారమైనా కానీ సంవత్సరాలు గడుస్తున్నప్పుడు, వయసు పెరుగుతున్నప్పుడు, అనుభవాలు పెరుగుతున్నప్పుడు మన సంఘాలు అభివృద్ధి పొందాలి, మన మందిరాలు అభివృద్ధి పొందాలి. మనం ఆత్మీయంగా కూడా బలపరచబడాలి, స్థిరపరచబడాలి అనేటువంటిది వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ విధముగా మనం ఇంకా చూస్తూ వచ్చినప్పుడు అన్యులను కూడా దేవుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎవరావిడి? కనాను స్త్రీ, 15వ అధ్యాయం మత్తయి సువార్తలో. నీ విశ్వాసము గొప్పది. సో ఆవిడ ఎలా వచ్చింది?
స్వస్థత కొరకు వచ్చింది, కుమార్తె యొక్క స్వస్థత కొరకు వచ్చింది, ఆరోగ్యం కొరకు వచ్చింది. ఇప్పుడు విశ్వాసంలో ఏమైంది? పేతురునేమో అల్ప విశ్వాసం అన్నాడు, ఆమెనేమో నీ విశ్వాసము గొప్పది అన్నాడు. అలాగని మరి ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఎవరు? శతాధిపతి. ఆయన గురించి అంటాడు, ఇశ్రాయేలీలోనైనా నేను ఇంత విశ్వాసం. ఆయన అంటాడు, నాకు పని వాళ్ళు ఉన్నారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, కానీ నువ్వు నా ఇంట్లోకి వస్తానికి మాత్రం నేను అంటే అంటాడు, ఇశ్రాయేలీలోనైనా కానీ నేను ఇంత విశ్వాసము చూడలేదు. కనుక ఇప్పుడు మనము విశ్వాసములో ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. శిష్యులు ఒక ప్రార్థన చేశారు. శిష్యులు ప్రార్థన చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయములో లూకా 17:5. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని. సో అపోస్తలులకి ఆశ ఉంది, విశ్వాసంలో వృద్ధి పొందాలి. మనకేం ఆశ ఉంటుంది అంటే శారీరకంగా అన్ని రకాలుగా నేను, నా పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి పొందాలి, సంఘంలో ఎవరికంటే తక్కువ కాకూడదు, అన్ని సదుపాయాలు కావాలి. ఇదేది తప్పు అంటలే నేను. సదుపాయాలు కలిగి ఉండటం తప్పు కాదు. ఎంతోమంది భక్తులకు అన్నీ ఉన్నాయి. అబ్రహాముకు 318 మంది ఎవరున్నారు? ఊజు ఆ ప్రాంతం అంతట్లో అతడే గొప్పవాడట. కొర్నోలియస్ ఆయన మంచి అధికారం కలిగినటువంటి వాడు. అరిమతయి యోసేపు ధనవంతుడు. వీళ్ళందరూ విశ్వాసులు కాదా? మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడు? సో ధనంతో సాధన నేను చెప్పేది. వాటితోటి పాటు మనం ఏం చేయాలి? విశ్వాసమందు, ఆత్మీయత యందు అభివృద్ధి పొందాలి. చాలామందిని చూస్తాం, వారు పోనీ రక్షించబడిన రోజుని ఒక వారం వచ్చేవాళ్ళు, ఒక వారం మానేసేవారు, ఒక నెల వచ్చేవారు, ఒక నెల మానేసేవారు. 20 ఏళ్ల తర్వాత కూడా అదే కండిషన్ స్థితి మారకపోతే సంవత్సరంలో ఎన్నిసార్లు మానేశారంటే 37 రాత్రి మాత్రం ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇన్ని వారాలు మానేశాను, మళ్ళీ సంవత్సరం కూడా మానేస్తాను, ఏమనుకోవద్దు నువ్వు అని 31ని ప్రార్థన చేస్తాం. ఇంతేనా? మరి మనం నేర్చుకున్నది ఏది? మనం అభివృద్ధి పొందింది ఏది? ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు నేను. అబ్రహాం ఏ విధంగా అభివృద్ధి పొందాడు, పేతురు ఏ విధంగా అభివృద్ధి పొందాడు, మిగిలినటువంటి వారు ఏ విధంగా అభివృద్ధి పొందారో మనం చూస్తూ వస్తే మనము విశ్వాసములో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి,